ప్రార్థన ఆఫ్ కోర్స్ విశ్వాసంలో నుంచే వస్తది. మనం చేసే ప్రార్థన. అయితే ఆ విశ్వాసం దేనిలో నుంచి రావాలి అంటే దేవుని ప్రత్యక్షత నుంచి. దేవుని ప్రత్యక్షతను ఆధారం చేసుకోకుండా ఉన్న విశ్వాసం అది విశ్వాసము కాదు. విశ్వాసం అని ఎంచబడొచ్చు. ఎవరినైనా అడిగితే నమ్మకం లేకుండా ఎవరైనా ప్రార్థన చేస్తారేంటి? సో, నమ్మకం ఉంది, విశ్వాసం ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఈవెన్ ఆ విశ్వాసానికి ఆధారం మరలా దేవుని యొక్క ప్రత్యక్షత అంటే వాక్యం కాకపోతే మరి ఆ విశ్వాసం ఏ విశ్వాసం? ఫైన్. రెండవది, ఇప్పుడు మనకు ఉంది విశ్వాసం. ఆ విశ్వాసంతోనే ప్రార్థన చేస్తాం. అలాంటి విశ్వాసంతోనే ప్రార్థన చేస్తాం. మంచిదే. కానీ ఇప్పుడు ఉన్న అంటే రైట్ నౌ మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో, ఏ అనుమానాలతో, భయాలతో ఉంటాం, ఏ అల్ప విశ్వాసం, ఎలాంటి వాటితో ఉంటాము. ఇప్పుడు మనం చేసే ఈ ప్రార్థనలకు కూడా మరలా మన విశ్వాసం ముఖ్యం. ఆ విశ్వాసము కూడా దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతనే ఆధారం చేసుకొని డీప్‌లీ రూటెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత లోపలికే వేరు పారినదైన విశ్వాసం. అది కూడా ఎలాంటి ఎలాంటి వేరు? లోతుగా వేరు పారినది. అంటే ఆ ట్రీ స్ట్రాంగ్‌గా ఉండాలంటే వేరు లోతుగా పారినదై ఉండాలి. సో, మనం ఇప్పుడు వాక్య భాగం ధ్యానిస్తాం కొద్దిసేపు. ఈ వాక్య భాగం మనకు తెలియందా? బాగా తెలుసు. వినలేదా? ఎన్నో సార్లు విన్నాం. చెప్పలేదా? చాలా మందికి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా గాని ఇప్పుడికి మనకు అవసరమైన శక్తినిస్తది. ఎందుకంటే మనం చూస్తున్న వాక్యం ఫ్రెష్, లైవ్లీ, బలము కలది, శక్తి కలది. ఎందుకంటే జీవము కలిగింది. లైఫ్ ఉంది దీనికి. లైఫ్ గివింగ్ పవర్ ఉంది. సో, బైబిల్ మాట మనం ఎందుకు ధ్యానించాలి? మనం ఒక పని చేసే ముందు అంటే అప్పటికే మనకి చాలా సార్లు ఆ వాక్యం తెలుసు. కంఠస్థ కూడా పెట్టేసి ఉండొచ్చు. ఇతరులకు ఎన్నో సార్లు బోధించి ఉండొచ్చు. మనం కూడా మంచి సేవకులు బోధించగా వినినదే అయ్యుండొచ్చు. కానీ మరలా మనం చదువుకున్నప్పుడు అవసరమైన న్యూలీ, ఫ్రెష్‌లీ పవర్ మీకు అర్థమవుతుందా? న్యూలీ కొత్తగా, ఫ్రెష్‌గా అంటే అప్పటికప్పుడే మనకు అవసరమైన శక్తినిస్తది. ఎందుకంటే దేవుని వాక్యం జీవము కలిగింది. జీవము గల దేవుని యొక్క మాట కాబట్టి దానికి శక్తి వేరు. పని చేసే ఆ ఎఫెక్టివ్‌నెస్ వేరు. లోకంలో ఉన్న ఏ కథలకి అది నిజంగా జరిగిందే కావచ్చు. ఈవెన్ బయోగ్రఫీస్ అంటే దేవుని యొక్క భక్తులు, సేవకుల జీవితాల్లో జరిగిన ఎంతో ఎమోషన్స్‌ని కదిలించే ఒక గొప్ప సంఘటనలు కావచ్చు, సాక్ష్యాలు కావచ్చు. సాక్ష్యాలు ఆఫ్‌కోర్స్ బయోగ్రఫీస్ కూడా సాక్ష్యాలే. అవి ఎమోషన్స్‌నే కలిగిస్తాయి. లైఫ్, ఎఫెక్టివ్ లైఫ్, స్పిరిచ్యువల్ పవర్‌కి ఎఫెక్టివ్ లైఫ్ మాత్రం ఇచ్చేది దేవుని మాటే. స్పిరిచ్యువల్ పవర్. మెంటల్ పవర్ కావాలనుకుంటే ఇల్లస్ట్రేషన్స్ చాలా మాడ్యులేషన్స్‌తో చెప్పడం, కన్విక్షన్స్‌లోకి తీసుకెళ్ళడం చేయాలి. బట్ స్పిరిట్‌కి మన ఆత్మ సంబంధమైన జీవితానికి ఆత్మ సంబంధమైన శక్తి కావాలంటే దానికి పనికొచ్చేది ఫ్యూయల్ దేవుని వాక్యం. మన ఆత్మకు దేవుని ఆత్మ సహాయం చేయాలి, శక్తినివ్వాలంటే ఆ ఆత్మ శక్తి కలిగి రాసిన ఈ వాక్యమే దేవుని ఆత్మ ఆవేశంతో వ్రాయబడిన దేవుని వాక్యమే ఆధారం. కానీ ప్రజలకి ఉన్న ఈవెన్ సాతాను కూడా చేసిన ఒక పెద్ద మోసం ఏమిటి అంటే, ఒక సేవకుడు చెప్పిన వాక్యంలో నుంచి చెప్పే ఉదాహరణ, ఇల్లస్ట్రేషను అవి ఎవరో జీవితాల్లో జరిగిన సాక్ష్యాలే కావచ్చు. ఒక ప్రత్యేకమైన మెంటల్ సాటిస్ఫాక్షన్ ఎమోషన్స్‌లో కలిగిస్తది. ఆహా! ఇలాగవుద్దని. విశ్వాసం చూసారా? మనిషి సాక్ష్యం మీదకి వెళ్ళిపోయింది. ఎమోషన్స్‌లో మనిషి యొక్క సాక్ష్యం మీదకి, మనిషి చెప్పే కొన్ని సాక్ష్యాలు, బయోగ్రఫీస్, ఇల్లస్ట్రేషన్స్ మీదకి వెళ్ళిపోయింది. దాన్ని ఆధారం చేసుకొని మనలో కలిగిన ఎమోషనల్ మూవ్‌మెంట్స్‌కి ఆధారం ఏంటి? అదే అవుతున్నది కానీ దేవుని వాక్యమా? అనేది మనం ఎప్పుడు ప్రశ్నించుకోవాలి. సో, ఇది కేవలం పరిచయం. పరిచయం మాత్రమే. ఈ పరిచయం కూడా ఎందుకంటే, మనం కాన్సంట్రేషన్ పెట్టేది ఆత్మ సంబంధమైన కార్యాలు, ఆత్మ సంబంధమైన పని ప్రార్థన. అందుకు దానికి మన ఆధారం చేసుకునేది కూడా ఆత్మ సంబంధమైన శక్తి.
అది కూడా దేవుని ఆత్మతో మనకి కలిగిన ఆత్మావేశిత లేఖన. అందులో మనం ఈరోజు చూస్తున్నది లూకా సువార్త 18వ అధ్యాయం చివరి వాక్య భాగం. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుక్కొనుచుండెను. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువు యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమడుక్కొనుచుండెను. జనసమూహము దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వాళ్ళంటున్నారు, నజరేయుడైన యేసు ఈ మార్గమును వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండుమని ముందర నడుచుండిన వారు వారిని గద్దించిరి. కానీ వాడు మరెక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసెను. అంతట యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మని వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా వాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నానని. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. ఆమేన్. మనం చూస్తున్న ఈ వాక్య భాగం బాగా చాలా సుపరిచితమైనది క్రైస్తవ ప్రజలకు క్రిస్టియన్‌డంలో. మన గోల్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థన చేస్తాం. మన గోల్ ఆఫ్ ప్రేయర్ ప్రభు ఆలకించాలి, వినాలంటాం. ఓకే, ఫైన్. ప్రభు ఆలకించి విని మనం అడిగింది నువ్వు చేస్తే దాని యొక్క గోల్ ఏంటి? పర్పస్ ఏంటి? మోటో ఏంటి అంటే ఇదిగోండి ఈ వాక్య భాగంలో చివరి మాటే. యేసు ఈ వ్యక్తి ప్రార్థన చేశాడు, విశ్వాసం చూపాడు, కేకలు వేశాడు. ప్రభు కూడా ఆగారు. ఈయన వెనక్కి పిలిచారు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందన్నారు. అదంతా జరిగింది. ఇదంతా జరగడం వల్ల ఫైనల్ రిజల్ట్ ఏంటో ఆ వాక్యం చూస్తున్నారా చివరికి ఏముందో? ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రం చేసిరి. అది ప్రార్థనకి దేవుడు ఎందుకు జవాబిస్తారు? ఎందుకు ఆయన ఇవ్వాలి అని మనం కోరుకోవాలంటే ఇన్ ద ఎండ్ ప్రార్థన చేస్తే అయిపోయింది కాదు. ప్రార్థనకి జవాబొస్తే అయిపోయింది కాదు. ప్రార్థన చేస్తాము, జవాబొస్తది. అప్పుడు అసలైంది. ఏంటి అసలైందంటే మనం దేవుని స్తుతించాలి, మహిమపరచాలి. మన గోల్ ఆఫ్ ప్రేయర్ నాట్ సింప్లీ బీయింగ్ హర్డ్, వినపడ్డమే కాదు. అంటే దేవుడు ఆలకించాలనేదే కాదు మన గోల్, టార్గెట్. ఆలకిస్తే దేవుడు తిరిగి జవాబివ్వాలి రెండోది. జవాబివ్వడమే కాదు. మనం ఏం అడుగుతామో దేవుడు జవాబిచ్చిన తర్వాత హమ్మయ్య! సంతోషం. పార్టీ చేసుకోవడం. ఇది మూడవ స్టెప్. ఇది మాత్రమే కాదు. దీని తర్వాత ఉన్నది అసలైంది. ఏంటది అంటే ఈ దేవుణ్ణి అడుగుతాము, దేవుడు వినాలి, దేవుడు కార్యం చేయాలి, మనం అది చూసి సంతోషించాలి. ఈ 4టితో అయిపోదు. ఐదోది ఒకటుంది. ఏంటదంటే మనం దేవుణ్ణి గ్లోరిఫైయింగ్ గాడ్ అంటారు. దేవుణ్ణి స్తుతించాలి, మహిమపరచాలి. గ్లోరిఫైయింగ్ అనే మాట ఉపయోగించడంలో అర్థం ఏంటంటే దేవుణ్ణి దేవునిగా మహిమపరచడం. సో మహిమపరచడం అంటే దేవుణ్ణి దేవునిగా గుర్తించి దానికి ఎలా స్పందించాలో అలా స్పందించడం. అలా స్పందించడంలో సంతోషం, జాయ్ రావచ్చు, ఫియర్ రావచ్చు, రివరెన్స్ రావచ్చు, రిపెంటెన్స్ రావచ్చు, దేవుని పట్ల లవ్ రావచ్చు, బ్రోకెన్నెస్ కలగవచ్చు. ఇవన్నీ సింప్టమ్స్, సైన్స్ అన్నమాట. సూచనలు. మహింపరుస్తున్నారు. దేవుణ్ణి మహింపరిచారనే దగ్గర దేవుణ్ణి దేవునిగా గుర్తించారు. అలా గుర్తించినప్పుడు వీళ్ళు ఏ పరిస్థితులు ఉన్నారో దానికి తగ్గట్టు రెస్పాన్స్ వచ్చింది. ఒకవేళ వీళ్ళు అంతవరకు పాపంలో ఉన్నారనుకోండి, దేవుణ్ణి మహింపరచడం అంటే అర్థం ఏంటో తెలుసా? పశ్చాత్తాపం. అంతవరకు దేవునికి భయపడకుండా, కేర్ చేయకుండా ఉన్నారనుకోండి, దేవుని మహింపరచడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక్కసారి దేవుని పట్ల భయభక్తులు కలిగి, రెవరెన్స్, ఫియర్, రెస్పెక్ట్. అంతవరకు దేవుని కాకుండా వేరే వాటిని ప్రేమించి అప్పుడు దేవుని మహింపరిచారంటే అర్థం ఏమొస్తది తెలుసండి? అంతవరకు వేరే వాటిని ప్రేమించే వాళ్ళు నొచ్చుకొని ఈయన్ని ప్రేమించడం. అలాగ మహింపరచడం. సో ఎప్పుడైనా దేవుణ్ణి దేవునిగా మహింపరిచారు అంటే అక్కడ ఒక సైన్ ఉంటది. అది బ్రోకెన్నెస్ అయినా, రిపెంటెన్స్ అయినా, షేమ్ అంటే ఫీలింగ్ షేమ్ అంటే తను తాను అసహించుకోవడం అయినా. బట్ ఇన్ ద ఎండ్ ప్రేయర్‌కి సమాధానం రాగానే సంతోషించడం, పార్టీ చేసుకోవడం, సెలబ్రేట్ చేసుకోవడం కాదు. వి సెలబ్రేట్ దిస్ జాయ్
of answered prayers with our God is nothing but glorifying God and thanking God and praising God. ఈ వాక్య భాగాన్ని బట్టి దీన్ని డిఫైన్ చేస్తే, దేన్ని గ్లోరిఫైయింగ్ గాడ్ అండ్ ప్రైజింగ్ గాడ్, థాంకింగ్ గాడ్ అనేది డిఫైన్ చేస్తే, దానికి నిర్వచిస్తే, మన ప్రార్థనలకు ఆయన జవాబు ఇవ్వడాన్ని బట్టి మన సంతోషాన్ని దేవునితోనే సెలబ్రేట్ చేసుకుంటాం. హౌ? ఇన్ రెస్పాన్స్ ఆఫ్ ఫియరింగ్ హిమ్, ఇన్ రెస్పాన్స్ ఆఫ్ జాయ్, ఇన్ రెస్పాన్స్ ఆఫ్ వర్షిప్ అండ్ ప్రైజింగ్ అండ్ థ్యాంక్స్ గివింగ్ అండ్ గ్రాటిట్యూడ్ హార్ట్. ఒకటి కాదు, ఇలాగా. సో వేరే మన కళ్ళ ముందు ఒక ఎంతో అవసరతలో ఉన్న వ్యక్తికి దేవుడు అద్భుతంగా సమాధానం ఇస్తే, అవసరం తీరిస్తే, నాకే చేసినట్టు ఫీల్ అవ్వడం. వాళ్ళకి చేసుకున్నాడు, మరి నాకేం చేశాడు, అందులో నాకేం ఒరిగింది అనేది ఒక టైప్ ఆఫ్ పీపుల్ ఉండే మనస్తత్వం. బట్ అక్కడ దేవునిగా మహిమపరచబడితే ప్రజల మనసులు మారిపోతుంటాయి. ఎలా తెలుసా? ఒక భిక్షకుడికి మేలు జరిగింది, అందులో నాకేం వస్తది అని అనుకోకుండా, అరే వాడికి ఇతరులకి మేలు కలగడం, నాకే మేలు కలిగినట్లు ఫీల్ అయితేనే నా నుంచి థ్యాంక్స్ వస్తది. ఆ వ్యక్తికి అలా చేసినందుకు థ్యాంక్ యూ లార్డ్ అని వస్తది. చూసారా, అక్కడున్న వ్యక్తులలో ఈ మార్పు కలిగిందంటే, సార్ అక్కడ జరిగింది కేవలం ఒక గుడ్డి భిక్షకుడికి సహాయం అందడం మాత్రమే కాదు, దేవుడు మహిమపరచబడ్డాడు. ఎస్, దేవుడు మహిమపరచబడ్డం అంటే గాడ్ డిస్ప్లేస్ హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్. దేవుడు తన్ను తాను ఎలా ఉంటాడో చూపించుకుంటేనే అక్కడ మహిమపరచబడడం అనేది అక్కడ ఆ మాటకి అర్థం అది. బట్ మన ప్రార్థనకి గోల్ ప్రైజ్ అండ్ వర్షిప్ అండ్ థ్యాంక్స్ గివింగ్ అండ్ గ్లోరిఫైయింగ్ గాడ్. గ్లోరిఫైయింగ్ గాడ్ అన్న, థ్యాంక్స్ గివింగ్ అన్న, ఈ మాటకు అర్థం ఏంటంటే రైట్ రెస్పాన్స్ ఇన్ సెలబ్రేటింగ్ గాడ్ బికాస్ హీ హర్డ్ అవర్ ప్రేయర్స్. మన ప్రార్థన దేవుడు ఆలకించాడనే సంతోషంతో మనం దేవునితో మనం మన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడం, అది సరైన స్పందించడం. ఈ వాక్య భాగం నేను మొదటిసారి చదివినప్పుడైనా, తర్వాత చదివినప్పుడైనా, వీరు చదివినప్పుడైనా ఒక ప్రాముఖ్యమైన విషయం అర్థం కావాలి. బైబిల్ని థింక్ చేయాలన్నా దానికి ఉండాల్సిన ముఖ్యమైన ఒకే ఒక క్వాలిఫికేషన్, వీ మస్ట్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హూ ఇన్స్పైర్డ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభువు ఆ రోజు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు, ఒకవేళ ఆ టైంలో ఆ గుడ్డి భిక్షకుడికి యేసు ప్రభు మిస్ అయితే తన జీవితకాలను ఇంకెప్పుడు బాగు చేసుకోలేడు, తన గుడ్డితనం నుంచి బాగుపడు. ఎందుకంటే యేసు ప్రభు వెళుతున్నది అది ఫైనల్ టైం. హీ వాజ్ క్రాసింగ్ ద సిటీ ఆఫ్ జెరికో ఫర్ ద ఫైనల్ టైం. అదే చివరిసారి ఆ ఎరుకో దాటి యెరూషలేం వెళ్తారు, యెరూషలేంలో ఆయన్ని చంపేస్తారు. అప్పుడు కానీ గుడ్డి భిక్షకుడు మిస్ అయితే మరలా యేసు ప్రభుని కలిసే అవకాశం లేదు, తన చూపు మరలా పొందుకునే అవకాశం లేదు. దట్స్ ద ఫైనల్ టైం, ఓన్లీ ఆపర్చునిటీ అండ్ ఫైనల్ ఆపర్చునిటీ. బట్ ఆ ఆపర్చునిటీ ఆయన ఏం చేసుకున్నాడు? యూజ్ చేసుకున్నాడు అనొచ్చా? మనం మిస్యూజ్ చేసుకోలేదు అనొచ్చా? అనొచ్చు, కానీ అదే కంప్లీట్ నిజమా? అది కంప్లీట్ నిజం కూడా కాదు. అనొచ్చు, బట్ అదే కంప్లీట్ సత్యం కాదు. కంప్లీట్ సత్యం ఏంటంటే, ఇలా ప్రశ్న ఇప్పుడు ఆలోచించుకోవాలి. అదే చివరిసారి యేసు ప్రభు ఆ మార్గంలో వెళ్ళడం, ఆ తర్వాత మళ్ళీ ఎరుకోకు ఆయన రాడు. ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు ఆ వ్యక్తిని ఆ రోజు ఆ మార్గం గుండా వెళ్తూ స్వస్థపరచాలి అనేది ముందే ప్లానా కాదా? ఆయన చిత్తమా కాదా? ఆయన చిత్తం లేకుండా ఓన్లీ ఆ మార్గం గుండా వెళ్ళడమే ఆయన ప్లాను. వెళ్తున్నాడు, ఎవరో అవకాశం ఉందని అరిచాడు, ఆయన దగ్గర నుంచి వచ్చి కృప పొందుకున్నాడు, స్వస్థత పొందుకున్నాడు. అలా జరిగిందా? లేక ముందే ఆయనకి తెలుసా ఆ రోజు? ఆ రోజేంటి, అంతకు ముందైనా ఎప్పుడైనా? ఏమంటారు? ఈ క్వెషన్ అడిగితే వీరు ఎవరు ఏ సిద్ధాంతానికి చెందిన? అర్మేనియస్ సిద్ధాంతానికి చెందిన, కాల్వినిస్టిక్ సిద్ధాంతానికి చెందిన? ఇదిగోండి, ఈ ప్రశ్న అడగపోయినంత వరకు సిద్ధాంతాల డివిజన్ కనిపించదు. ఈ ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళు క్రైస్తవులైతే, యేసు ప్రభు ఎవరో కనీస అవగాహన ఉన్న క్రైస్తవులైతే, అర్మేనియస్ సిద్ధాంతమైన, కాల్వినిస్టిక్ సిద్ధాంతమైన ఉన్నవి రెండే. నిజమైన క్రైస్తవ్యంలో ఉన్నవి రెండే డివిజన్స్. ఈ ఆర్సిఎం అసలు ఇందులోకి రాదు. రోమన్ క్యాథలిసిజం, క్రిస్టియానిటీయే కాదు, క్యాథలిసిజం అంటారు దాన్ని. క్యాథలిక్స్ అంటారు, క్రిస్టియన్స్ అంటారు. క్రిస్టియానిటీలో ఈ రెండు భాగాలే ప్రాముఖ్యంగా. ఈ రెండు భాగాల్లో ఎవరికి ఈ ప్రశ్న వచ్చినా ఈ వాక్య భాగం చూస్తున్నప్పుడు
ఎవరు అడిగారు వాళ్ళకి సమాధానం చెప్పాలని కాదు. పర్సనల్‌గా మీరు చదువుకున్నప్పుడు ఈ ప్రశ్నొచ్చినా అందరూ చెప్పే సమాధానం ఏంటంటే, ఆ రోజు ఆ మార్గంలో వెళ్ళాలనేది యేసు ప్రభువుకు ముందే తెలుసు. అలా వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి అలా అడుగుతాడని తెలుసు. ఇప్పుడు మూడో ప్రశ్న. అలా అడిగినప్పుడు యేసు ప్రభు ఆయన్ని స్వస్థపరచాలనుకున్నాడా? పరచకూడదనుకున్నాడా ముందే? ఇదిగోండి ఇలా అనుకుందాం. మరుసటి రోజు యెరికో మీదుగా వెళ్ళాలి. ఈ రోజు రాత్రి యేసు ప్రభు పడుకున్నారు. పడుకునేటప్పుడు రేపు ప్రోగ్రామ్ ఏంటి? అలా అలా వెళ్తాం, అలా అలా వెళ్తాం. అది దాటి వెళ్తున్నప్పుడు ఇలా ఒక గుడ్డు భిక్షకుడు నన్నడుగుతాడు. ఆ వ్యక్తిని నేను బాగు చేయాలా? బాగు చేయకూడదా? అనేది ఆ ముందు రోజుకైనా కనీసం యేసు ప్రభువుకి తెలుసా? తెలీదా? ఖచ్చితంగా తెలుసంటారు ఎవరైనా. ఆయనకి తెలియకుండా ఉండదు. ముందు రోజు ఏంటి జగత్ పునాదులు వేయక మునిపే తెలుసు అని కూడా కొంతమంది చెప్పుకుంటారు. బట్ అలా అడుగుతాడు. స్వస్థపరచాల్సి ఉంటది. ఆ వ్యక్తిని బాగు చేయాలా? వద్దా? అనే దాని మీద యేసుక్రీస్తుకు ఒక క్లారిటీ ఉందా? లేదా? అప్పుడు నాకు ఎంత గట్టిగా కేకలేసి అరిచి, నా హృదయాన్ని కాస్త షేక్ చేస్తాడో దాన్ని బట్టి స్పందిస్తాను. లేకపోతే దాటి వెళ్ళిపోతాను అని యేసు ప్రభు అనుకున్నాడా? లేకపోతే స్వస్థపరచాలి అనేది కూడా ముందుగానే ఆయనకి తెలుసా? తెలియదా? అనేది నా ప్రశ్న. ఈ ప్రశ్న అడిగినా గాని యేసు ప్రభు గురించి కనీస అవగాహన ఉన్న ఏ సిద్ధాంతానికి చెందినోళ్ళైనా క్రైస్తవులైతే వాళ్ళేమంటారో తెలుసా? మరుసటి రోజు ఇలా వెళ్తాడు. ఈ మార్గంలో వెళ్తాడు. అక్కడ ఇలాంటి వ్యక్తి ఉంటాడు. ఇలా అడుగుతాడు. అడుగుతూ ఉన్నా గాని నేను దాటి వెళ్ళిపోతాను. అయినా అడుగుతుంటాడు కేకలు వేసి. అప్పుడు నేను ఆగి ఆ మనిషిని రమ్మని పిలిచి మరీ స్వస్థపరుస్తాను. అనేది ముందే తెలుసా? తెలియదా? అంటే ఖచ్చితంగా ఎవరైనా క్రైస్తవులు చెప్తారు ముందే తెలుసని. అలాంటప్పుడు దాటెందుకెళ్ళాడు అనేది ప్రశ్న. అలాంటప్పుడు దాటెందుకెళ్ళాడు? దాటుతున్నప్పుడు యేసు ప్రభువుకి తెలీదా? తెలుసా? పోనీ చెప్పండి. ఆయన యేసు దాటుతున్నప్పుడు జనాలందరూ సాధారణంగా ఆయన వెనకాతల ఉన్నారండి. జనసమూహం అంతటికి ఆయన ముందున్నాడండి. ఆయన ముందు దాటెళ్ళిపోయాడు. దాటెళ్ళిపోయిన తర్వాత వెనకాతలొస్తున్న జనాల శబ్దానికి ఈయనడిగాడు. ఏంటండి జరుగుతుందా అని అడిగాడు ఈ గుడ్డు భిక్షకుడు. ఆ! నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్తున్నాడయ్యా అని అంటారు. అందుకే ఈ జనాలందరూ అవునా! అని వెంటనే ఆయన కేక పెట్టి అరుస్తున్నాడు ఆయన్నాపాలని. అంటే అర్థం ఏంటి? అప్పటికే దాటి వెళ్ళిపోయాడు. ఒకవేళ దాటి వెళ్ళిపోలేదు ఇంకెనకాతల ఉన్నాడనుకోండి ఎలాగా అదే మార్గంలో వస్తున్నాడు కాబట్టి అక్కడికొచ్చినప్పుడు ఆ మనిషితో మాట్లాడాలి. కానీ దాటి వెళ్ళిపోయాడు కాబట్టే ఆయన నిలిచి అనే మాట ఉంది చూడండి. అంటే ఆగాడు. నడుస్తున్నాడు ఆగాడు. ఆగి ఆయన రప్పించమన్నాడు. పిలిపించాడు. అంటే ఏంటి? దాటి వెళ్ళిపోయాడని క్లియర్‌గా అర్థమవుతుంది. దాటి వెళ్ళిపోయాడు. ఎలా దాటి వెళ్ళిపోతాడు? ముందే తెలిస్తే అనేది ప్రశ్న. మనం ప్రార్థన చేసినప్పుడు ఇలాంటి వాక్యాలు ఎందుకు ధ్యానించాలంటే, మీరు ఏ విషయం గురించి ప్రార్థన చేసినా, అది దాటి వెళ్ళిపోయిన పరిస్థితయినా, జరిగిపోయిన పరిస్థితయినా, మీరు యేసు ప్రభుకి ఎలాగడగాలో తెలుసా? నో. నేను కంప్లీట్ విశ్వాసంతో పట్టు వదలకుండా కేక వేసి అడగాలి. అడిగితే ఏం చేస్తాడు? రివర్స్ చేస్తాడా? రివర్స్ చేయడం కాదు. వెనక్కి పరిస్థితిని ఆయన చేస్తాడు. రప్పిస్తాడు. ఆయన ఆగుతాడు. ఆయన ఆగాడంటే అన్నిటిని ఆపుతాడు. రప్పిస్తాడు. అంటే రివర్స్ చేస్తాడు. పని జరుగుద్ది. మరి దాటెళ్ళిపోవాలి? దాటెళ్ళిపోయాడంటే పని జరగదు. వాళ్ళందరూ ఏమన్నారు? మా లోకం యొక్క లాజిక్ ఏంటో తెలుసా? ఇప్పటికే ఆయన దాటెళ్ళిపోయి చాలా దూరం వెళ్ళిపోయాడు. ఇప్పటికే ఆయన ప్లాన్‌లో నువ్వుంటే ఆయన ఇక్కడే ఆగుండాలి. లేపోతే వెనకాతల ఉండుండాలి. ఆయన దాటి ముందుకెళ్ళిపోయాడంటే ప్లాన్‌లో లేదు. ఆగిపో అంటున్నారు అందరూ. బట్ ఈయన మాత్రం ఒకటేలాగా అరుపులే అరుస్తూ ఉన్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు. ప్రార్థన చేయడానికైతే మీరు ఆపకుండా అడుగుతున్నారు అంటే అప్పుడే మీరు అర్థం చేసుకోండి ప్లాన్‌లో ఉంది. ప్రార్థన ఆలకించి మనకు జవాబివ్వడం ప్లాన్‌లో ఉంది. పరిస్థితులు దాటిపోయాయి, చెయ్యి దాటిపోయాయి, మొత్తం అంతా అయిపోయింది. ఇంక జరగడానికి అవకాశం లేదు. మొత్తం దాటిపోయింది కదా! కాబట్టి మీకే ప్రార్థన చేయాలని అనిపించలేదనుకోండి, అదే దేవుని చిత్తం. మీకు ఆ పని జరగదు. అదే దేవుని చిత్తం. అయినప్పటికీ దేవుడేదో చేస్తాడని మీరు పట్టు వదలకుండా ఇంకా ప్రార్థన చేసి అడుగుతున్నారనుకోండి. అది రివర్స్ చేసి రప్పించి ఆపి ఆయన ఈ కార్యాలు చేస్తాడనేది రుజువు. కాబట్టి జరిగిపోయిన ప్రతిసారి దానర్థం అయిపోయింది. ఇంక జరగదు. ప్రభు చిత్తం కాదు అని మీరు ప్రార్థించడం ఆపకూడదు. దీన్ని బట్టి సత్యమేంటో తెలుసండి. మీరేదైనా ఒక దాని గూర్చి ప్రార్థన చేసి అడుగుతున్నారు అంటే స్టిల్ అది ప్లాన్‌లో ఉందని అర్థం.
దాటిపోయినా, జరిగిపోయినా ఇంక జరగదు, ఇంక అవ్వదు అని ప్రపంచం అంతా చెప్తున్నా, ప్రపంచం యొక్క లాజిక్‌తో, దృష్టితో చెప్తున్నా, మీకింకా ప్రార్థన చెయ్యాలనే విశ్వాసం కలుగుతుందనుకోండి. మీరింకా ప్రార్థన చేయాలనే ఆసక్తి, ఆ కోరిక, ఆ కాన్ఫిడెన్స్ మీకుందనుకోండి. అదే మీరు అర్థం చేసుకోవాలి ప్లాన్‌లో ఉంది. మరెందుకు దాటెళ్ళాడు? ప్లాన్‌లో ఉన్నప్పటికీ దాటి వెళ్ళే సందర్భాలున్నాయి. కాబట్టి అడగాలి. ఆయన ఆగినంత వరకు అడగాలి. రెండవది. మూడవది మరి తప్పనిసరిగా ప్లాన్‌లో ఉంది కాబట్టి అడగాలి. ప్లాన్‌లో ఉంది. అంటే దేవుడు మీరు అడుగుతున్న దాన్ని చేస్తాడు. అది దేవుని యొక్క సంకల్పమే. దేవుని యొక్క సంకల్పం అయితే మనమెలా అనుకుంటాం తెలుసా? దేవుని చిత్తంలో ఉంది, ప్లాన్‌లో ఉందని మనమెలా అనుకుంటాం తెలుసా? ఇంకా జరగకపోతే, అవకాశం ఉంటే, దాటి వెళ్ళిపోకపోతే, మనం దేవుని ప్లాన్‌లో ఉంది, అవకాశం ఉందనుకుంటాం. కానీ ఇక్కడున్న వాక్యం చూసారా? అవకాశం లేదు. దాటి వెళ్ళిపోయాడు. అందరూ ఏం చెప్తున్నారు? ఇంక లేదు, జరగదు, ఆగిపో, ఆగిపో అని చెప్తున్నారు. నో. అలాంటి పరిస్థితులు చుట్టూ పనిచేస్తున్నా మీలో విశ్వాసం పనిచేస్తుందనుకోండి, దేర్ ఈస్ గాడ్స్ విల్. అక్కడ దేవుని ప్లాన్ ఉంది. అది చేస్తాడు. బట్ తాత్కాలికంగా అది జరిగిపోయింది, దాటిపోయింది, ఇంక అసాధ్యం అనిపించొచ్చు. కానీ మీరు ఆ విశ్వాసంతోనే అక్కడికి ఆగిపోయారనుకోండి, అదే దేవుని చిత్తం. అక్కడేం జరగదనేదే దేవుని చిత్తం. అక్కడేం దేవుడు చెయ్యడు అనేది దేవుని చిత్తం. కానీ ఇంకా మీరు బలంగా విశ్వాసం కలిగి ఏదైనా అడుగుతున్నారనుకోండి, ప్లాన్ ఉంది అని మీరు అర్థం చేసుకోండి. సో, మీరు ఏది అడుగుతున్నారో ఇది అడగాలని మీకు విశ్వాసం కలిగుందా? మీరు ఎవరైనా రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నారా? ఉద్యోగాల కోసం లేక, స్వస్థత కోసం లేక, అద్భుతం కోసం ప్రార్థన చేస్తున్నారా? దాని గూర్చి మీకు విశ్వాసం ఉందా? దేవునికి స్తోత్రం. ప్లాన్ ఉంది. దాని గూర్చి మీకే విశ్వాసం సన్నగిల్లిపోయిందా? దేవునికి మీకది ఇవ్వడం ప్లాన్‌లో లేదు కాబట్టే మీరే అడగకుండా ఆగిపోతారు. ఇప్పుడు మీకే ఛాలెంజ్. నిజానికి ఇది మీకు ఛాలెంజ్ కాదండి. ఇది మీలో ప్రార్థన అనేది ఏమనుకుంటున్నారు? మీరు చేసే పని అనుకుంటున్నారా? కాదు. దేవుడు మీలో తన ఆత్మ నుంచి తన చిత్తము నెరవేర్చడానికి నిన్ను ఇన్వాల్వ్ చేసుకుంటున్నాడు. నిన్ను ప్రేరేపించి మరి తన ఆత్మతో నిన్ను ప్రేరేపించి మరి తన చిత్తాన్ని నీ కళ్ళ ముందు జరిగించడం ప్రేయర్. ప్రేయర్ నిన్ను ప్రేయర్ నిన్ను దేవుణ్ణి మార్చేసేది కాదు. నిన్ను మార్చేసేది. దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా నీ మనసును మార్చేది. అది కూడా దానికి కూడా ప్రేయర్ ఈజ్ స్పిరిచ్యువల్ జాబ్. ఈ స్పిరిచ్యువల్ జాబ్ నీ స్పిరిట్‌తో చేసే జాబ్ కాదు. దేవుని స్పిరిటు, దేవుని ఆత్మ నీలో నుండి నీ చేత జరిగించేది. దట్స్ హౌ యూ విల్ అండర్‌స్టాండ్ థిస్ ఈస్ వాట్ గాడ్ డిడ్. థిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. థిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. You will finally understand and you will praise him. That's how you will reinforce, you will strengthen, you will deeply rooted in the faith in God. దేవునిలో, దేవుని వాక్యములో, ఆయన ఉద్దేశాలతో, ఆయన చిత్తంతో నీకు ఇంకా డీప్‌గా తయారవు. అలాంటి విశ్వాసాన్ని మనలో కలిగించడానికి, భవిష్యత్తులో మనం ఇంకా ఎలా ప్రార్థన చేయాలో, ఆ ప్రార్థన చేయడానికి అవసరమైన విశ్వాసం, కాన్ఫిడెన్స్ అది మనలో కలిగించడానికి ప్రభువు ముందు నుంచి చేసే కార్యాలు ఇలాంటివి. ప్రార్థన చేసే అంశాలు చాలా ఇంపాసిబుల్‌గా కనిపించొచ్చు. హ్యూమన్ లాజిక్‌తో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆ వ్యక్తిని సైలెంట్ చేస్తున్నారు. అలాగే మెజారిటీ ఆఫ్ పీపుల్ నువ్వేది దేవుణ్ణి అడగాలనుకుంటున్నావో, దేవుడి నుంచి ఏం ఆశిస్తున్నావో అది జరగదు. లాజిక్కే లేదు. అవకాశమే లేదు. ఛాన్సే లేదు అని మేము నిన్ను సైలెంట్ చేయొచ్చు. కానీ నువ్వు వాళ్ళ మాటలకి నువ్వు ఇన్‌ఫ్లూయెన్స్ చేయబడి సైలెంట్ అయిపోకూడదు. నీ ప్రార్థనని, నీ విశ్వాసం ఎక్సర్‌సైజ్ చేయాల్సిన అంటే అభ్యసించాల్సిన నీ విశ్వాసాన్ని నువ్వు చంపేసుకోకూడదు. యూ మస్ట్ ఎక్సర్‌సైజ్ యువర్ ఫెయిత్. ఈవెన్ థౌ థింగ్స్ లుక్ అపారెంట్‌లీ ఇంపాసిబుల్. చూడడానికి అన్నీ ఇంపాసిబుల్‌గా ఉండొచ్చు. ఇది ఇంకెలా జరుగుద్ది? అసలు లాజిక్కే లేదన్నట్టు ఉండొచ్చు. బట్ నువ్వు మెజారిటీ ఆఫ్ పీపుల్ అంటే ఎక్కువ మంది ఏం చెప్తున్నారో దానికి మనుషులు ట్యూన్ అయిపోతారు. అందరూ ఇలాగే అంటున్నారు కాబట్టి ఇదే నిజం కావాలనేసుకుంటారు. నో. అందరూ అలాగన్నా గాని దేవుడు నీలో ఉంచిన ఒక విశ్వాసం ఉందే, ఆ విశ్వాసం ఆయన ప్లాన్ వల్ల కలిగింది. దేవుని ప్లాన్ ముందుంది ఆ వ్యక్తి పట్ల. కాబట్టి ఈ వ్యక్తిలో ఆ విశ్వాసం ఉంటది. గుడ్డి భిక్షకుడి హీరో కాదు. గుడ్డి భిక్షకుడి హీరో కాదు. వాళ్ళ ముందు ఇంత గొప్ప పాఠాన్ని వాళ్ళకి ఈరోజు చదువుతున్న మనకు ప్రభు నేర్పించడానికి ఇదిగో అది ఆయన ప్లాన్. అది ఆయన
చిత్తము, విల్ ఆఫ్ గాడ్. దేవుని విల్ ఆఫ్ గాడ్ ఉంది కాబట్టే నీలో అచంచలమైన విశ్వాసం ఉంటది. అందరూ ఇంపాసిబుల్ అని చెప్పినా, ఇల్లాజికల్ అని చెప్పినా, నీవు మాత్రం స్టిల్ కేక వేసి అడుగుతావు. ఆయన ఆగేటట్లు అడుగుతాం. ఆయన ప్లాన్ గాబట్టి అడుగుతాం. ప్రభా నేనిలా ప్రార్థన చేయడం నీ చిత్తం. కాబట్టి నువ్విది చెయ్యు. నా విశ్వాసాన్ని బలపరచు. ఇదిగో ఈరోజు మీరు నేను ఏం అడుగుతామో మన మనసులకు తెలుసు. కొంతమందికి తెలియకపోవచ్చు. కొన్నిసార్లు మనం బయటకి కూడా అడగం. కానీ గుర్తు చేసుకోనండి. మనం కాన్ఫిడెన్స్ గట్టిగా కలిగి దేవుణ్ణి అడుగుతున్నామంటే యెస్. మనల్ని గొప్ప విశ్వాస వీరునిగా చేసేటట్లు మనతో అలాంటి గొప్ప ప్రణాళికలు కలిగిన దేవుని మీద అచంచలమైన విశ్వాసం ఎప్పుడొస్తదంటే తన దయా సంకల్పం. తన దయాపూర్వక సంకల్పం నెరవేరడం. ఈ మాట పౌలు గారు ఉపయోగించారు ప్రత్యేకమైన సందర్భాల్లో. తన దయాపూర్వక సంకల్పం. సంకల్పం అనే మాటకు అర్థమే ప్లాన్. ఆ ప్లాన్ ఎలాగేసుకున్నాడు మనతో? దయతో. థాట్స్ ఇట్. మన జ్ఞానం, మన తెలివితేటలు, మన సొంత విశ్వాసం నో. ఇది అబద్ధం. బైబిల్ యొక్క సిద్ధాంతానికి విరుద్ధం. ఒకవేళ అది నిజమైతే మనం హీరోలమవుతాం. యేసుక్రీస్తు కాదు. యేసుక్రీస్తునే ఆపేశాడు. దేవుడినే ఆపాడంటే ఈయనంత ఘనుడో, ఈయనంత గొప్పవాడో అని హైలైట్ చేయడం, మానవుడిని హైలైట్ చేయడం అవుతది. హైలైట్ చేద్దాం. పాఠం ఆ వ్యక్తి దగ్గర నుంచి తీసుకున్నప్పుడు హైలైట్ చేద్దాం. బట్ దానికంటే ముందు హైలైట్ చేయాల్సింది ప్రభువుకి ఆ ప్లాన్ ఉందా? లేదా? ప్లాన్ ఉన్నప్పుడు ఎందుకు దాటుకొని ఎళ్ళిపోయాడు ముందే? ఆగొచ్చు కదా అక్కడ. ముందు జనాలు నడిచి వెనకాతల యేసుప్రభు వస్తే ఇలాంటి లాజికల్ పాయింట్స్ అని వస్తాయి. అవన్నీ రిఫ్యూట్ చేసాం. ఆ రిఫ్యుటేషన్ అంతా జరిగిన తర్వాతే మనం ఈ కంక్లూజన్‌కొచ్చాం. కాబట్టి మీరే చూడండి. మీరే ఆలోచించండి. ఇదే సత్యం. దీని నుంచి ప్రభు మనకు బోధిస్తున్నది ఏంటో తెలుసా అండి? పరిస్థితులు ఇల్లాజికల్‌గా, ఇంపాసిబుల్‌గా ఉన్న అందరూ మెజారిటీ ఆఫ్ పీపుల్ అది జరగదు అని చెప్పి మిమ్మల్ని సైలెంట్ చేస్తున్నా, నీ పట్ల నాకున్న చిత్తము నెరవేర్చడానికి నీలో నేను పెట్టింది గొప్ప విశ్వాసం, కాన్ఫిడెన్స్. అది నీలో ఉంటే ఏం చేస్తావో తెలుసా? పరిస్థితులన్నీ ఎంత ఇంపాసిబుల్‌గా కనిపించినా నువ్వు పట్టించుకోవు. స్టిల్ యూ క్రై ఔట్ అంటు గాడ్. దేవుని వైపు కేక వేసి మరి అడుగుతావు. తగ్గవు. అలాంటి ప్యాషన్‌తో, అలాంటి ఫెయిత్‌తో అలాంటి ఫెయిత్‌తో ప్రభుకి ప్రార్థన చేద్దాం.